సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. సాధన చతుష్టయ సంపద గురించి చెప్పుకుంటున్నాము. అంటే 4 అంశములతో కూడిన సాధన అని. దాంట్లో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది తాత్కాలికమైనది, ఏది పర్మనెంట్, ఏది టెంపరరీ అన్నది అనేక వస్తువులకి మనం విచారణ చేసి తెలుసుకున్నాము. అట్లాగే అభౌతికమైన విషయాలలో కూడా కొన్ని విషయాలు ఉదాహరణగా తీసుకొని ఏవి శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది నిత్యము, ఏది అనిత్యము అన్నది తెలుసుకున్నాము. ఆ తర్వాత రెండవది ఇహాముత్ర ఫల భోగ విరాగము. అంటే ఇహలోక భోగములు, అముత్రలోక అంటే స్వర్గాది లోకములు, ఇంకా పరలోకాలు ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నారో వాటి యొక్క భోగముల యందు విరాగము అంటే ప్రీతి లేకుండుట. ఆ భావం వైరాగ్యం. ఆ వైరాగ్యం గురించి గత వారం చాలా విశదంగా చెప్పుకున్నాము. ఇంకా ఒక 2-3 అంశాలు చెప్పుకొని తర్వాత దానికి వెళ్దాము. గత వారం కాకావిష్టం అంటే కాకిరెట్ట గురించి చెప్పుకున్నాము. అంటే కాకిరెట్ట ఎంత విలువలేనిదో, మనం వెళ్తూ ఉంటే దారిలో ఏదో చెట్టు మీద నుంచి ఒక కాకిరెట్ట వేస్తే ఎట్లా తీసి పారేస్తామో ఆ విధంగా ఈ మొత్తం విశ్వాన్ని అంతా కూడా కాకిరెట్టతో సమానమైన విలువ గలది అన్నట్లుగా తీసి పారేయాలి. అది నిజమైన వైరాగ్యం అని చెప్పుకున్నాము. ఆ తర్వాత ఈ దాంతోటి వైరాగ్యం అనేది ఎట్లా మనకి స్థిరం అవుతుంది, స్థిరమైన తర్వాతనే ఆ స్థితి వస్తుంది. ముందు చిన్న చిన్నవి చేసుకుంటూ వెళ్ళి మనం ఎట్లయితే విచారణ చేసుకున్నామో ఏవేవి అనిత్యమని, టెంపరీ అని, తాత్కాలికమని చూసుకున్నామో వాటన్నిటి యందు కూడా వైరాగ్యం కలగాలి. కలిగితే అప్పుడు చివరికి ఈ స్టేజ్కి వస్తామన్నమాట. మొత్తం విశ్వం అంతా కూడా తీసిపారేయటం అన్న స్థాయిలోకి వెళ్ళటం అనేది. మామూలుగా మనం చూస్తుంటాము, కొంతమంది చాలా హై లెవెల్ గోల్స్ పెట్టుకొని దానికోసం వర్క్ చేస్తూ ఉంటారు. ఏదో చాలా గొప్పగా కనిపెట్టాలను, ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఏదో కనిపెట్టాలని చాలా తహతహలాడుతూ ఉంటాడు, చాలా పని చేస్తూ ఉంటాడు దాని మీద. అట్లాగే మేధాలో ఏదైనా కొన్ని కొత్త ప్రోడక్ట్స్, కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేయాలనుకోండి, దానికోసం కొంతమంది చాలా ఎక్కువ దాని మీద ఫోకస్ చేసి చాలా ఎక్కువగా వేరే బాహ్య దృష్టి అంతా వదిలిపెట్టేసి దాని మీదనే పనిచేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా ఏదైనా కైజన్స్ చేయాలనుకోండి, అప్పుడు అన్నీ వదిలిపెట్టి దాని మీదనే చాలా క్షుణ్ణంగా ఆలోచించటం, బాహ్యం అంతా వదిలేసి ఆలోచించటం అనేది జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు కూడా మనము మామూలుగా బయటవన్నీ వాటి మీద దృష్టి లేకుండా చాలా ఎక్కువగా ఏదైతే మనం కావాలని చేస్తున్నామో దాని మీదనే మొత్తం దృష్టి అంతా పెట్టి కాన్సన్ట్రేట్ చేసి ఆలోచిస్తూ ఉండటం జరుగుతుంది. అటువంటి సమయంలో కూడా
మనము అవన్నీ ఏవైతే వదిలేస్తున్నామో అది వైరాగ్యానికి దగ్గరగా ఉన్నదే. కాకపోతే మనము ఆత్మతత్వాన్ని గురించి, మన నిజస్వరూపాన్ని తెలుసుకోవటం గురించి, నిజస్వరూపంలో నిలవటం గురించి మనము చేస్తే ఆ పని, అది ఆధ్యాత్మికంగా ఆ ఉన్నత స్థితికి వెళ్ళటం జరుగుతుంది. అది నిజమైన వైరాగ్యం. అయితే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్న 3 ఉదాహరణలు, వాటిల్లో కూడా బాహ్యం అన్నిటినీ వదిలేసి ఇంకా అక్కడ పక్కన ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారో పోతున్నారో కూడా తెలియకుండా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. కానీ అది ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కాదు. అందుకని అది నిజమైన వైరాగ్యం కాదు. అయినప్పటికీ మనం అసలు ఆ వైరాగ్యం అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకి కొద్దిగా రుచి చూపిస్తూ ఉంటుంది. ఓహో, ఇట్లా ఉంటుంది కదా నిజంగా చేస్తే అని. అయితే ఆ సమయంలో మనకి మన ధ్యేయం అనేది మన నిజ స్వరూపం మీద ఏదైతే ఉంటుందో అది ఎరుకలో ఉండాలి. ఉంటే అప్పుడు నిజంగా అది నిజమైన వైరాగ్యం. అప్పుడు ఆత్మతత్వాన్ని పొందటము, తన నిజస్వరూపాన్ని తెలుసుకోవటం, నిజస్వరూపంలో నిలవటం అనేది జరుగుతుంది అక్కడ. ఒక చిన్న పిట్ట కథ లాంటివి చెప్పుకుందాము. ఒక ఊళ్ళో ఒక ఆయన బాగానే డబ్బు, సంపదలు, ఆస్తులు ఉన్న ఆయన వైరాగ్యం వచ్చేసి అన్నీ వదిలిపెట్టేసి సన్యసించుదామని అనుకుంటాడు. సన్యసించటం అంటే త్యజించటం, అంటే వదిలేయటం. దాన్నే సన్యాసం అని అంటారు. అది ఇంకా వేరే ఏదో కాదు. ఆ రకంగా తనకున్న ఆస్తిపాస్తులన్నీ వదిలేయటము, వేరే వాళ్ళకి ఇచ్చేయటము, దానం చేయటము, ఏదో అట్లంతా చేసేస్తాడు. చేసేస్తే అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు, ఈయన ఎంత గొప్ప వ్యక్తి, మొత్తం తనకున్న సంపద అంతా కూడా దానం చేసేసాడు, మొత్తం అంతా ఇచ్చేసాడు వేరే వాళ్ళకి, తనకి ఏమీ లేకుండా అని అనుకొని చాలా గౌరవంతో ఈయనను గౌరవించాలి, ఈయనకి ఒక సభ ఏర్పాటు చేసి ఈయనని గౌరవించాలి అని అనుకొని ఒక సభ ఏర్పాటు చేస్తారు. చేస్తే ఆయనను పిలుస్తారు, వెళ్తాడు. మొత్తం అందరూ ఒక్కొక్కళ్ళు వేదిక మీదకి వచ్చి ఆయనను పొగుడుతూ ఉంటారు. ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇవన్నీ వదిలేశాడు, ఇంత గొప్ప సంపదలన్నీ వదిలేశాడు, ఇంటితో సహా అన్ని వదిలేశాడు, అట్లా అన్ని ఏదో తలా ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. అందరు అయిపోయిన తర్వాత ఆయనను మాట్లాడమంటే ఆయన లేచి మాట్లాడతాడు. ఆయన ఏమంటాడంటే, నేను తాత్కాలికమైన వాటన్నిటినీ వదిలేసి శాశ్వతమైన దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. శాశ్వతమైన దానికోసం తాత్కాలికమైనవన్నీ వదిలేస్తున్నాను. కానీ మీరందరూ తాత్కాలికమైన వాటిని పట్టుకొని అశాశ్వతమైన వాటినే వదిలేస్తున్నారు. శాశ్వతమైన దాన్నే మీరందరూ వదిలేస్తున్నారు. మీరు గొప్ప త్యాగం చేస్తున్నారా, నేను గొప్ప త్యాగం చేస్తున్నానా? మీరు గొప్ప సన్యాసులా, నేను గొప్ప సన్యాసినా అని అడుగుతాడు. అంటే ఆ విధంగా ఉంటుంది. అసలు ఏది గొప్పదో అన్నది దాని విలువ తెలియక ఈ తాత్కాలికమైన వాటిని పట్టుకొని అవే గొప్ప అనుకొని వాటిని పట్టుకొని వేలాడుతూ ఉండటం, ఏది నిజంగా గొప్పదో, చాలా వాల్యుబులో దాన్ని వదిలేయటం అనేది సామాన్యులు చేస్తూ ఉంటారు. ఇట్లా కాకుండా ఏది శాశ్వతమైనదో దాన్ని గుర్తించి దానికోసం మనం కృషి చేయాలి. అట్లా చేస్తేనే నిజ వైరాగ్యం అనేది వస్తుంది. ఇంకా కొన్ని కండిషనల్ వైరాగ్యాలు అంటారు. అంటే ఒక కండిషన్లో వైరాగ్యం వస్తుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక దుర్భరమైన వ్యాధి వచ్చింది అనుకోండి. దుర్భరం అంటే భరించలేని, చాలా నొప్పులు అట్లా ఉండి భరించలేనంత ఉండే వ్యాధి ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇట్లా బతికి ఏం లాభం, ఎంతకాలం బతుకుతాం అని చెప్పేసి ఆ పర్సన్కి వైరాగ్యం వచ్చేస్తుంది. అట్లాగే ఇప్పుడు
మామూలుగా ప్రసూతి వైరాగ్యం అని అంటారు. పూర్వకాలం నార్మల్ డెలివరీస్ అందరికీ అవుతున్న రోజులలో ఆ ప్రసూతి సమయంలో వాళ్ళు పడే ఆ కష్టం, ఆ బాధ, ఆ నొప్పిని భరించలేక ఒక వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే అందరూ సిజేరియన్లే చేయించేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ సంగతి తెలియదు ఎవరికి, అది అక్కడ ఎటువంటి బాధ ఉంటుందనేది. కానీ పూర్వకాలం అట్లా ఉండేది. ఆ సమయంలో దాన్ని వచ్చే ఆ నొప్పిని భరించలేక ప్రసూతి వైరాగ్యం అని దానికి ఒక పేరు పెట్టారు. అట్లాగే ఇప్పటికి కూడా ఉన్నది శ్మశాన వైరాగ్యం. ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకెళ్తారు శ్మశానానికి, అక్కడ తగలబెడతారో పాతి పెడతారో ఏదో చేస్తారు మొత్తానికి. ఆ సమయంలో అనుకుంటూ ఉంటారు, ఏదో ఒక నాటికి మనం కూడా ఇట్లా పోవాల్సిన వాళ్ళమే కదా, ఏముంది ఇది అంతా అని. అట్లా కొంతసేపు ఆ శ్మశానంలో ఉన్నంతసేపు, ఇంకా కాసేపు అది తగలబడిందాకను అది కొంచెం వైరాగ్యం ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ కండిషనల్ వైరాగ్యాలు అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మొదటి కేసులో ఆ దుర్భరమైన వ్యాధి ఏదైతే వచ్చిందో అది కొంతకాలానికి మందులు తీసుకొని అది ఇది ఏదో సర్జరీలో ఏవో చేసేసుకొని అది తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఆ వైరాగ్యం పోతుంది. ఇప్పుడు ప్రసూతి వైరాగ్యం అంటే ఆ డెలివరీ అయిపోగానే కాస్త నార్మల్ అవగానే అది కాస్త పోతుంది, మళ్ళీ మామూలే. అట్లాగే శ్మశాన వైరాగ్యం కూడా కొంతసేపు ఉంటుంది, కొంతసేపు ఏదో అనుకుంటారు, తర్వాత మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు పడతారు, మళ్ళీ రోజు చేసిన కార్యక్రమాలే చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఎంత అలవాటు పడిపోయి ఉంటారంటే ఇట్లా శ్మశానానికి వెళ్ళటం ఇదంతా, వాళ్ళకి అసలు ఆ ఫీలింగ్ కూడా రాదు. మనం కూడా ఇట్లాగే పోతాం కదా ఒకనాటికి అన్న అటువంటి ఆలోచన కూడా రాదు వాళ్ళకి. ఆ లెవెల్లో వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. ఇవన్నీ తాత్కాలికమైన వైరాగ్యాలు. అట్లా కాకుండా శాశ్వతమైన వైరాగ్యం ఉండాలి. అంటే ఏదైతే మనం నిత్యానిత్య వస్తు వివేకంలో మనం తెలుసుకున్నామో ఇవన్నీ ఏవి తాత్కాలికమైనవి, ఏవి శాశ్వతం కావు అని వాటిని వదిలేయటం అనేది అక్కడ నిజమైన వైరాగ్యం. అది ఆ విచారణ చేసుకొని, ఆ విచారణతోటి దృఢ నిశ్చయం చేసుకొని అప్పుడు దాన్ని వదిలేయటం అనేది నిజమైన వైరాగ్యం. కానీ ఇట్లా ఏదో ఒకటి తాత్కాలికంగా ఏదో ఒక కండిషన్ వచ్చినప్పుడు కాసేపు ఆ భావం రావటం అది వైరాగ్యం కాదు. ఈ విధంగా ఇహాముత్ర ఫల భోగ విరాగం అనేది ఈ రెండవ అంశము. ఆ తర్వాత మూడవ అంశము సమాధి షట్క సంపత్తి. షట్కం అంటే 6, షట్ అంటే 6, షట్క సంపత్తి 6 విధాలైన సంపత్తి. సమాధి అంటే శమము మొదలైనవి. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము, ఇవి 6 కలిపి సమాధి షట్క సంపత్తి అని అంటారు. మొదటిది వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం అన్నప్పుడు వివేకాన్ని ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ అంటారు. రెండవది వైరాగ్యం. ఆ డిస్క్రిమినేషన్ నుంచి వైరాగ్యం అనేది వస్తుంది. ఆ వైరాగ్యం అనే దాన్ని డిస్పాషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ తర్వాత ఈ మూడవది ఈ 6 విధములైన సంపత్తి ఏదైతే ఉందో దీన్ని డిసిప్లిన్ అంటారు. తెలుగులో క్రమశిక్షణ మామూలుగా మనం అనేది, ఇంగ్లీష్లో డిసిప్లిన్స్ అంటారు. 6 ఫోల్డ్ డిసిప్లిన్స్ అని, 6 విధాలైన డిసిప్లిన్స్. దాంట్లో శమము అంటే అంతరింద్రియ నిగ్రహం. అంతరింద్రియం అంటే మనం ఇదివరకు చూసుకున్నాము, ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 కలిపి దాన్ని అక్కడ అంతరింద్రియం అని అంటారు. ముఖ్యంగా మనసు, బుద్ధి, అక్కడ మనసు ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సో ఈ శమము అంటే అంతరింద్రియము. ఈ అంతరింద్రియం యొక్క నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియాలంటే మనకి తెలుసు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అవన్నీ కలిపి బాహ్యేంద్రియాలు. సో వీటి గురించి చెప్పుకుందాం. అంతరింద్రియ నిగ్రహంలో ముందుగా మనస్సు.
మనస్సును నిగ్రహించటం ఎట్లా అన్నది చాలా ముఖ్యమైన విషయం. మనస్సును నిగ్రహించటం అనేది చాలా కష్టమైన విషయం. అది అందరికీ కాస్త కూస్తో అనుభవంలో ఉండే ఉంటుంది. ఎప్పుడైనా మీరు మనసును అబ్జర్వ్ చేస్తే అసలు ఏం ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు? మనసు అంటే మామూలుగా తలంచుట, తలంపు, అనుకొనుట, ఏదో ఒకటి అనుకుంటూ ఉండటం, తలుస్తూ ఉండటం, ప్రసిద్ధార్థంగా ఆలోచించటం అని కూడా అంటారు. అయితే ఇది ఎప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటుంది? కాసేపు దాన్ని అబ్జర్వ్ చేసి చూడండి, పరీక్షించి చూడండి అసలు ఏమేమి ఆలోచిస్తూ ఉంటుంది ఇది అని. మీకే అర్థమవుతుంది దాన్ని కాసేపు అబ్జర్వ్ చేస్తే ఏం ఆలోచిస్తుందో. ముఖ్యంగా అక్కడ ఏముంటాయంటే, ఒకటి ఇంతకుముందు జరిగిపోయిన వాటిని గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. రెండవది ఇక ముందు భవిష్యత్తులో ఏదో చేయాలనుకున్న వాటిని గురించి ఏదో ఊహిస్తూ ఉంటుంది. ప్రజెంట్, వర్తమానం, ఇప్పుడు ప్రజెంట్ టైంలో దాని గురించి ఆలోచించటం అనేది చాలా తక్కువ. ఇప్పుడు జరిగిపోయిన వాటిని గురించి ఏం ఆలోచిస్తుంది ఇది అని మనం దాన్ని విచారణ చేసుకుంటే, అంటే కాసేపు అట్లా దాన్ని అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది అని. అప్పుడు ఎవరిది వాళ్ళకే స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నాడు, అవి జరిగిపోయిన వాటిని గురించి ఏముంటుంది అంత ఆలోచించటానికి అని. చూస్తే ఏదో ఒక జరిగిపోయిన ఒక సంఘటనను, ఒక విషయాన్నో తీసుకొస్తాడు. అది పట్టుకొని అది అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఆ టైంలో ఫలానా ఆయన అట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు, అట్లా వాళ్ళు ఎవరో ఏదో అన్నారని ఫలానా ఆయన మందలిచ్చాడనో తిట్టాడనో ఇంకొకటో, అట్లా రకరకాలుగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఏ ప్రేరేపణతోటి వస్తూ ఉంటాయి అన్నది జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఇదంతా విషయ వాసనలు తప్ప ఇంకొకటి కాదు అని. మనం ఏవైతే ఒక ప్రవృత్తి విషయ వాసనలు అని చెప్పుకున్నామో, యాటిట్యూడ్స్, టెండెన్సీస్, ఆ టెండెన్సీస్ తోటి అది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తను గొప్ప అన్న ఫీలింగ్ లో ఉంటాడు. మామూలుగా అందరూ కూడా మహత్వాకాంక్ష అనేది మామూలుగా అందరికీ ఉంటుంది. చాలా పెద్దవాళ్ల దగ్గర నుంచి, అంటే మనం లోకంలో పెద్దవాళ్ళని అనుకునే వాళ్ళ దగ్గర నుంచి చాలా చిన్న వాళ్ళ దాకా, అంటే ఏదో చాలా తక్కువ సాలరీస్ వచ్చేవాళ్ళు, తక్కువ వాళ్ళు అని మనం అనుకునే వాళ్ళ గురించి, నిజంగా వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, వీళ్ళు చిన్నవాళ్ళు కాదు, అందరూ ఒకటే, అందరూ సచ్చిదానంద స్మృతియే, అందరూ కాన్షియస్నెస్ స్వరూపులే, వాళ్ళ అందరి నిజ స్వరూపం అదే, అది తప్ప ఇంకొకటి లేదు. ఇవన్నీ మిగతావన్నీ కూడా మనం కల్పించుకున్నవే, ఈ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, ఇవన్నీ కూడా దాన్ని బట్టి మనం అనుకోవటం అనేది. అయితే ఇప్పుడు మామూలుగా ప్రతి వాళ్ళకి నేను గొప్ప అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. తన పరిధిలో తను ఏదో దాంట్లో కొంత గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవడో ఏదో తిట్టాడనో, ఏదో మందలించాడనో, ఒక రిమార్క్ చేశాడనో, ఏదైనా కానీ ఆ టైంలో ఆయన అట్లా అన్నాడు, ఇట్లా ఎందుకు అనాలి, అదెందుకు, ఇదెందుకు, ఇంకా దాని గురించి అట్లా పిక్తూ ఉంటాడు దాన్ని. అది ఒక ఆలోచన. అట్లాగే ఈ విషయ వాసనలు అన్నమాట. అయితే ఇంకా రకరకాలుగా మనకి ఏవైతే కొన్ని గుణాలు ఉంటాయో, మన గుణానికి తగినట్లుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని పట్టుకొని అక్కడ ఫలానా దగ్గర ఇది ఇట్లా జరిగింది, అప్పుడు నేను ఇట్లా చేసి ఉంటే బాగుండేది, నేను ఇట్లా చేయలేదు, అట్లా చేశాను, లేకపోతే ఇంకేదో అయి ఉంటే బాగుండేది, అది పొరపాటు జరిగిపోయిందనో, లేకపోతే ఇంకా ఇట్లా అయితే ఇంకా చాలా బాగుండేదనో, అట్లా ఏదో ఎవరికి సంబంధించిన విషయాలు వాళ్లకు ఉండే వాళ్ళ ప్రవృత్తి విషయ వాసనలను బట్టి, ఆ వాసనలతోటి వచ్చే ప్రేరేపణలతోటి ఆ జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు తప్ప అక్కడ ఇంకా దానివల్ల వచ్చేది ఏం లేదు. అట్లాగే ఇంకా ఇంకా ఆలోచిస్తూ ఉంటే తనకి ఏదైతే విషయవాసనతోటి దాన్ని ఆలోచిస్తున్నాడో
అదే ఇంకా దృఢమవుతుంది తప్ప ఇంకా ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటే ఇంకా వేరే ఇంకేం ఉండదు. లేకపోతే ఫలానా హోటల్కి వెళ్ళి ఏదో తిన్నాడు, అది చాలా బాగుంది, ఇప్పుడు దాని మీద మళ్ళీ వాసన ఇంకా వృద్ధి పొందుతూ ఉంటుంది. లేకపోతే ఏదో షాప్కి వెళ్ళి ఏదో కొన్నాడు, అది బాగుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఇది బాగలేదు, ఇది సినిమా చాలా బాగుంటుంది అనుకోని సినిమాకి వెళ్తే సినిమా బాగలేదు, తలనొప్పి వచ్చింది, దాని గురించి ఏముంటుంది ఆలోచించడానికి, అయింది అయిపోయింది, ఇప్పుడు ఏం ఆలోచిస్తే ఏమొస్తుంది దాంతో. కానీ అట్లా అనుకోడు, తనకి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే గానీ ఒకటి తోచదు అనమాట. ఏమిటి ఆ తోచకపోవటం అంటే తన ఉనికి తనకు తోచదు. ఎగ్జిస్టెన్స్, ఉనికి, ఉండటం అన్నది ఏదైతే ఉందో అది తనకు తోచదు. అది మామూలుగా ఎవరికి తెలియదు, ఏదో తోచటం లేదు అంటారు. ఖాళీగా కూర్చొని ఎక్కడో ఏదో ఒకటి చేస్తూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తోస్తుంది అనమాట. ఏమిటి ఆ తోచటం అంటే ఉనికి తోచటం అంటే అక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటే దాంట్లో తన ఉనికిని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. తన ఉనికిని అక్కడ పెట్టి ఇది ఉన్నది అంటాడు. అప్పుడు ఈ ఉనికితోటే తన ఉనికిని అక్కడ పెట్టి ఇదే నాకు ఉనికి అన్నట్టుగా అది బాగా జరుగుతుంటే తను చాలా బాగా ఉన్నట్టు, అది బాగా లేకపోతే తన ఉనికి క్షీణిస్తున్నట్టు బాధపడుతూ ఉంటాడు, అటు పొంగిపోతూ ఉంటాడు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు వాళ్ళ విషయవాసనలను బట్టి వాళ్ళ ప్రవృత్తిని బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది తప్ప వేరే ఇంకొకటి లేదు. ఇదంతా కూడా మామూలుగా మనం జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండటం. అట్లాగే భవిష్యత్తు గురించి ఏం చేస్తాడు, మధ్య మధ్యలో ఏదో కాసేపు ఊహిస్తాడు. భవిష్యత్తు అంటే ఏముంటుంది, ఇంకా అక్కడ ఏం జరుగుతుందో వీడికి తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ ఇది ఇట్లా అవుతే బాగుంటుందని, అది అట్లా అయితే బాగుంటుందని తన ప్రవృత్తిని బట్టి తనకున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు తను ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ ఏదో అయితే బాగుంటుంది అన్నట్టుగా ఊహిస్తూ ఉంటాడు. అది భవిష్యత్ అంటే అక్కడ కేవలం ఊహనే గాని అక్కడ ఏదో ఒక జరిగిన దానికి ఆధారం లేదు. ఇప్పుడు అయిపోయిన దానికేమో అది ఆల్రెడీ జరిగిపోయింది, ఒకటి జరిగింది అన్నట్టుగా ఉంది. కానీ భవిష్యత్తు గురించి ఏముంటుంది, కేవలం ఊహనే కదా, ఇది ఇట్లా అవ్వాలి అది అట్లా అవ్వాలి అని ఏదో అవుతూ ఉండాలన్నట్టుగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అది ఊహిస్తూ ఉంటాడు. ఇట్లా అసలు అందరికీ ఒకటే ఊహ రాదు కదా, ఒక్కొక్కళ్ళకి తలా ఒక వేరే వేరే ఊహలు వస్తూ ఉంటాయి. ఆ ఊహలు దేన్ని బట్టి వస్తాయి అంటే మళ్ళీ ఇదే ప్రవృత్తి, విషయవాసనలు. ఈ విషయవాసనలను పట్టుకొని అది ఎట్లా ప్రేరేపిస్తూ ఉంటే అటువంటి వాటితోటి ఊహిస్తూ ఉంటాడనమాట. అంటే ఒకటి వాళ్లకు ఏ గుణం అయితే ఉందో ఆ గుణానికి తగినట్లుగా ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అంటే తన గుణాన్నే ఇంకా ఇంకా వృద్ధి పొందుకునేటట్టు. మామూలుగా అందరికీ మొత్తం 3 గుణాలు అందరికీ ఉంటాయి, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక గుణం ప్రధానంగా ఉంటుంది. ఎవరికి ఏ గుణం ప్రధానంగా ఉంటుందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొంత తక్కువ పాళ్లలో ఉన్న దాని గురించి తక్కువ ఆలోచిస్తారు. ఆ రకంగా దాన్ని బట్టి అది అట్లానే ఆ గుణం పెంపొందితే బాగుంటుంది అన్నట్టుగా అట్లాగే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు ఆలోచించే ఆ ధోరణి, ఇక్కడ ఆలోచించటం కాదు ఊహించటం, భవిష్యత్తు గురించి కాబట్టి కేవలం ఊహనే. అక్కడ మనం ఏదో కలగన్నప్పుడు ఊహించినట్టుగా ఇది కూడా ఒక ఊహ అన్నమాట. ఒకటి తను కల్పించుకొని ఊహించుకొని ఆనందపడుతూ ఉంటాడు, అట్లా అయితే బాగుంటుంది ఇట్లా అయితే బాగుంటుంది అని. అదంతా కూడా కేవలం ఒక విషయవాసన ఆధారంగానే జరుగుతుంది తప్ప వేరే ఇంకొకటి లేదు. ఇవి ఇప్పుడు ఏవైతే నేను జరిగిన వాటి గురించి జరగబోయే వాటి గురించి చెప్పానో మీరు అబ్జర్వ్ చేసి చూసుకుంటే ఎవరికి వాళ్ళకి మీకే అర్థం అవుతుంది అది సత్యమా కాదా అన్నది. ఇంకా మనసు అనేది కోతి లాంటిది అన్నారు. అంటే అది కోతి ఎట్లయితే చెట్టు మీద ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి అటు నుంచి ఇటు దూకుతూ ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటుందో అట్లాగే ఈ విషయాల గురించి తను ఊహించేవి, తలంచేవి, అనుకునేవి ఎట్లా ఉంటాయంటే ఒకటి ఏదో ఇక్కడ ఒకటి అనుకుంటూ ఉంటాడు, దానికి ఎక్కడో
ఇప్పుడు ఏదో ఒక హోటల్లో తిని ఒకటి ఏదో ఇది బాగుంది అని అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు దాని నుంచి అట్లాంటిదే ఇంకొకటి ఏదో ఇంకొక షాప్ లో ఏదో చేశాడు. ఇప్పుడు ఇదేమో ఒక తిండి పదార్థం, ఆ తిండి పదార్థం నుంచి ఇంకా దేనికో వెళ్ళిపోతాడు, ఏదో ఒక బట్ట గురించో ఒక వస్తువు గురించో, అది అక్కడ బాగుండింది అన్నట్టుగా మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఇంకా ఎక్కడో వేరే లోకాలకు వెళ్ళిపోతూ ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఏదో ఊహించుకుంటూ ఉంటాడు. అట్లా అది కోతి కొమ్మసిలాగా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి కొద్దిసేపు దాన్ని ఊహించేటప్పటికి దాని చివర ఏదైతే ఒకటి వస్తుందో దాన్ని పట్టుకొని మళ్ళీ ఇంకొక దాని మొదలు. ఈ పిల్లలు అంత్యాక్షరి అయిన పాటలు పెట్టుకొని ఆడుతూ ఉంటారు కదా, అట్లా దాని చివరి అక్షరం ఏదో వస్తే దాన్ని పట్టుకొని ఇంకోటి ఏదో పాట పాడాలి అన్నట్టుగా. అట్లాగే ఒక భావం ఏదో వస్తే ఆ భావంలో ఒక చివర ఏదో ఒకటేదో ఉంటుందో దాన్ని పట్టుకొని ఇంకో దానికి, మళ్ళీ దాని చివర ఏదో ఉంటుందో దాన్ని పట్టుకొని ఇంకోటి. అంటే చివరి దాకా అవసరం లేదు, కొద్దిగా అవగానే వాడికి ఈ లోపల ఏదో తడితే మళ్ళీ అటు వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా ఈ రకంగా ఊహిస్తూ ఉండటం అనేది మనస్సు యొక్క లక్షణం. ఇప్పుడు దీంతో ఏం జరుగుతుంది, విషయవాసనలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. అంటే తద్వారా అది ఇంకా ఇంకా దృఢమవుతూ ఉంటే ప్రవృత్తి కూడా ఇంకా దృఢమవుతూ వస్తుంది. ఆ రకంగా తన ప్రవృత్తిని తనే పెంచుకుంటున్నాడు తప్ప ఈ ఆలోచనల వల్ల వేరే ఏ రకంగానూ ఉపయోగం లేదు. ఇంకా ప్రజెంట్ అంటే వర్తమానం, ఇప్పుడు జరుగుతున్నది, దాని గురించి అప్పుడప్పుడు కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏదన్నా కొంచెం దృష్టి పెట్టి పనిచేయాల్సింది ఏదన్నా వచ్చినప్పుడు దాని గురించి కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ఇప్పుడు ఏదన్నా తను చేసే పనిలో ఒక కైజన్ ఏదో చేయాలని అనుకున్నాడు అనుకోండి, ఇది కొంచెం ఇట్లా చేసే బదులు ఈ సీక్వెన్స్ కొంచెం అటు మార్చి ఇట్లా చేస్తే ఇంకా చాలా వేగంగా చేయొచ్చు, లేకపోతే ఇంకా బాగా చేయొచ్చు, క్వాలిటీ బాగా వస్తుందనో ఏదో ఒక ఐడియా వస్తుంది. వచ్చినప్పుడు దాని గురించి కొంచెం తీక్షణంగా ఆలోచిస్తాడు. అది అప్పుడు వర్తమానం అన్నమాట. అప్పుడు ప్రజెంట్ గా దాని గురించి తీక్షణంగా ఆలోచించి వేరేవన్నీ మర్చిపోయి దాని గురించి ఆలోచిస్తాడు. అయితే అట్లా ఆలోచించినప్పుడు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా తన సచ్చిదానంద స్మృతి అంటే కాన్షియస్నెస్ తన దృష్టిలో లేదు కాబట్టి, తన ఎరుకలో లేదు కాబట్టి అది ఆ ఉన్నత స్థితికి వెళ్ళటానికి దోహదపడదు. ఇంకా ఒక ఏకాగ్రతతోటి ఒక కాన్సన్ట్రేషన్ తోటి పనిచేయటం అన్నదే అవుతుంది. కానీ ఇప్పుడు ఒక డిజైనర్ ఉన్నాడు, ఏదో ఒక ఎక్విప్మెంట్ డిజైన్ చేస్తున్నాడు, R&Dలో చేస్తున్నప్పుడు దాని గురించి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అదేదో పని చేయట్లేదు సంథింగ్, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. దాని గురించి తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా మర్చిపోయి, ఎవరు వచ్చారు ఎవరు పోయారు అన్ని మర్చిపోయి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా వీడు కూడా ఎంతో కాలం చేశాడు. కానీ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే తన నిజస్వరూపం అయిన కాన్షియస్నెస్ సచ్చిదానంద స్మృతి తన ఎరుకలో ఉండి అది చేస్తే అది మోక్షానికి దారి, మోక్ష సిద్ధికి చాలా ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా మామూలుగా ఎవరు ఆ పని చేయరు, దాని మీదనే ఆ బయట వస్తువు మీదనే దృష్టి పెట్టి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, అది సత్వగుణంగా మారుతుంది. సత్వగుణం లక్షణాలు ఏం చెప్పుకున్నాం మనం, సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన బధ్నాతి. అంటే బయటి జ్ఞానాన్ని పెంపొందించుకోవటం, బయట వస్తువులకు కానీ విషయాలకు సంబంధించినవి జ్ఞానాలని పెంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండటం, అది సత్వగుణ లక్షణం. ఆ లక్షణం వృద్ధి పొందుతోంది అక్కడ. బయటది ఏదో తెలుసుకుందామని, ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఏదో చాలా గొప్ప విషయమే అయి ఉండొచ్చు, ఒక స్టార్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, ఒక సృష్టి రహస్యం గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, ఎన్నో, లేకపోతే ఏదో ఒక వ్యాధికి ఒక మందు కనిపెట్టడం గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. చూడడానికి చాలా గొప్ప గొప్ప విషయాల్లాగానే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా దేనికి, ఇవన్నీ ఏంటి, బాహ్య విషయాలు. తన ఎరుకలో ఉండి ఆ పని చేస్తే అప్పుడు మోక్ష సిద్ధికి అది ఉపయోగపడుతుంది. ఆ ఏకాగ్రతతోటి, ఏ ఏకాగ్రతతోటి అది చేస్తున్నాడో, దేనివల్ల అన్నిటి యందు విరాగం చెంది, అంటే అన్నిటినీ వదిలేసి
తిండి తింటున్నాడో లేదో పట్టింపు ఉండదు, ఆకలేస్తుందా లేదా పట్టింపు ఉండదు, మంచినీళ్ళు తాగుతున్నాడా లేదా పట్టింపు ఉండడు. చాలా చాలా సూక్ష్మంగా చాలా కాన్సన్ట్రేషన్ తోటి ఆలోచిస్తూ ఉంటాడు. సైంటిస్ట్ కానీ, ఒక డిజైనర్ కానీ, ఒక వర్కర్ కానీ, ఎవరైనా కానీ కొన్ని కొన్ని సమయాల్లో అట్లా చేసినప్పుడు చాలా గొప్ప విషయం కదా అనిపిస్తుంది మనకి. కానీ అది కూడా కేవలం సత్వగుణాన్నే పెంపొందిస్తుంది, కానీ అది తన ముక్తికి సాధన కాదు. కాకపోతే ఒక ఏకాగ్రతని నిలపటం, ఒక కాన్సన్ట్రేషన్ ని నిలపటం, అంటే వేరే అన్నిటినీ వదిలేసి కేవలం దాని మీదనే దృష్టి పెట్టగలగటం అనేది అది ఒక మంచి లక్షణం. ఆ లక్షణం ఉత్తరోత్తర తను ఎప్పుడైతే అసలు ఎట్లా సాధన చేయాలి అన్న తెలుసుకొని ఆ రకంగా ఒక ముక్తి సాధన గురించి తను ఆ ఏకాగ్రతని ఉపయోగిస్తాడో అప్పుడు అవి దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైతే ఒక ఏకాగ్రత డెవలప్ చేసుకున్నాడో, ఒక కాన్సన్ట్రేషన్ తోటి పనిచేయటం అనేది డెవలప్ చేసుకున్నాడో ఆ లక్షణం ఉపయోగపడుతుంది అక్కడ. అంతేగాని ఇది చేసినందువల్ల అన్నట్టుగా డైరెక్ట్ గా మనకి ఆ బెనిఫిట్ అనేది రాదు. కనుక ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ విషయ వాసనలను త్యజించాలి. ఏ విషయ వాసనతోటి ఇప్పుడు భూతకాలంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించాడో, ఏ వాసనతోటి ఈ భవిష్యత్తులో రాబోయే దాని గురించి ఊహిస్తూ పోయాడో, ఇవన్నీ కూడా విషయ వాసనల ద్వారా జరుగుతున్నాయి అన్నది గ్రహించి ఆ విషయ వాసనని ఎప్పుడైతే తను గుర్తిస్తాడో ఇది దీనివల్ల జరుగుతోంది అని, అప్పుడు దాన్ని వదిలిపెట్టడం అనేది సులభం అవుతుంది. దానికి చేయాల్సింది ఏంటి? మనం అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ అబ్జర్వ్ చేయాలి? మనసులో అబ్జర్వ్ చేయాలి. దేంతోటి అబ్జర్వ్ చేయాలి? మనసుతోటే అబ్జర్వ్ చేయాలి. మనసుతోటి మనసునే అబ్జర్వ్ చేయాలి. మనసుతోటి మనసునే దాన్ని గుర్తిస్తూ ఉండాలి. అదేమంత కష్టమైన పని ఏం కాదు, అందరూ చేయొచ్చు. చాలా మంది చాలాసార్లు చేస్తూ ఉంటారు కూడా. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను అని అనుకొని మళ్ళీ దాంట్లోకి వెళ్తాడు. అది చాలా సులభం. కాకపోతే ఆ దృష్టి పెట్టుకొని అట్లా చేయటం అనేది, అట్లా కాకపోతే కంటిన్యూస్ గా చేయటం అనేది కుదరదు, మర్చిపోతాడు. కొద్దిసేపు చేస్తాడు, కొన్ని ఫ్యూ సెకండ్స్ లేకపోతే 1 నిమిషమో 1/2 నిమిషమో చేసి మళ్ళీ వేరే దాంట్లో పడిపోతాడు. ఆ ఆలోచనలో నిమగ్నం అయిపోతాడు. నిమగ్నం అయిపోయి మళ్ళీ అబ్జర్వ్ చేయాలి అన్న విషయం మర్చిపోయి ఇంకా దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి అట్లాగే చేస్తూ ఉంటాడు. అట్లా కాకుండా మనం దాన్ని అభ్యాసం చేయాలి. అట్లాగే దీన్ని అబ్జర్వ్ చేయాలని ఇంకా వీలైతే ఒక నోట్బుక్, ఒక పెన్నో, పెన్సిల్ పక్కన పెట్టుకొని ఏం చేసాము నోట్ చేసుకుంటే అప్పుడు కొంతసేపటికి ఒక హిస్టరీ దాన్ని వస్తుందన్నమాట మన దగ్గర రిటర్న్ ఫామ్ లోకి రాతపూర్వకంగా. దాన్ని పట్టుకొని అప్పుడు ఆలోచించి మనం ఐడెంటిఫై చేయవచ్చు ఏ విషయ వాసనలతోటి, ఏ ప్రవృత్తితోటి మనం ప్రవర్తిస్తున్నాము, దాన్ని ఎట్లా మనం తగ్గించుకోవాలి అన్నది. తర్వాత ఇవన్నీ చేసి ఆ వాసనలను తగ్గించుకోవటం అనేది మనం ముందు కూడా చెప్పుకున్నాము. ప్రవృత్తి కిరణం ఒక పక్క నుంచి వస్తూ ఉంటే ఇంకొక పక్క నుంచి ఈ జ్ఞానం, అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ యొక్క కిరణం కూడా ఇటు వస్తూ ఉంటుంది అని, దాన్ని బట్టి అక్కడ చిత్తం చైతన్యవంతం చేసుకుంటూ ఉంటుంది. దానికి తగినట్టుగా బుద్ధి, మనసు ప్రవర్తిస్తూ ఉంటాయి అన్నది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ వాసనని తగ్గించుకోవటానికి మనం తగిన ఏర్పాటు మనం చేసుకోవాలి. అంటే మనమే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని మీదనే దృష్టి ఉంచి దాన్ని అట్లా తగ్గించుకుంటూ పోవాలి. అది అట్లా చేస్తే ఆ వాసనలు తగ్గటం అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే చేయవలసినది వర్తమానంలో నిలవటం. అంటే ఎంతసేపటికి అయిపోయిన వాటి గురించి ఆలోచించటం గాక ఫ్యూచర్లో రావాల్సిన వాటి గురించి
ఊహిస్తూ ఉండటం కాకుండా ఇవి కూడా మనం నిజానికి చేయవలసిన పద్ధతిలో చేస్తే ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ విషయ వాసనలని ప్రవృత్తిని గుర్తించాలి అన్న ఉద్దేశంతో దాన్ని అబ్జర్వ్ చేస్తామో అప్పుడు ఆ ఆలోచన అనేది ఉపయోగపడుతుంది, తన పురోభివృద్ధికి, ఆధ్యాత్మికంగా తన పురోభివృద్ధికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఎప్పుడైతే ఈ భవిష్యత్తు గురించి మనం ఊహించటం మొదలు పెడతామో ఆ సమయంలో దాన్ని గనక కొద్దిగా అబ్జర్వ్ చేసి మనము ఆ వాసనని పట్టుకోగలిగితే అది తన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఉపయోగపడుతుంది. కానీ సామాన్యంగా ఎవరు అట్లా చేయకుండా ఎంతసేపటికి దాంట్లోనే లీనమైపోయి అట్లాగే ఆలోచిస్తూ ఉంటారు, అట్లాగే ఊహిస్తూ ఉంటారు. అది ఎందుకు పనికిరాని విషయం. దాంతో ఇంకా వాసనలు పెరగటం తప్ప ఇంకేమీ జరగవు. అట్లా లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అంటారు. అంటే వర్తమానంలో నిలవటం, ఇప్పుడు జరుగుతున్న దాని యందు నిలవటం. ఆ అయిపోయిన వాటి గురించి, రాబోయే వాటి గురించి ఆ ఊహలు మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నామో, ఏం పని చేస్తున్నామో, మనం ఏదో ఒక అసెంబ్లీనో ఒక వర్క్ ఏదో చేస్తున్నాం అక్కడ ఫ్యాక్టరీలో, అది చేసేటప్పుడు దాని మీదనే దృష్టి నిలిపితే ఎప్పుడైతే గబుక్కున అది పాస్ట్ లోకో ఫ్యూచర్ లోకో వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే. గమనించి వెంటనే దాన్ని వెనక్కి లాక్కొచ్చి మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నామో దాని మీద దృష్టి నిలుపు. అట్లా దృష్టి నిలపటం అనేది మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈ క్రమక్రమంగా ఈ వాసనలు కూడా కొంత తగ్గుతూ వస్తాయి. అది కూడా ఈ వాసనలను తగ్గించుకోవటానికి, విషయ వాసనలను తగ్గించుకోవటానికి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లా చేసి తన నిశ్చలమైన తన ఉనికిలో నిలవగలగటం. అంటే ఇంకా ఇవి రెండు తీసేస్తే వర్తమానంలోనే ఉన్నప్పుడు తన ఉనికిలో నిలవటం అనేది కొంత సులభం అవుతుంది. తను ఏది చేస్తున్నాడో దాని మీదనే దృష్టి పెట్టి చేయటం అనేది చేస్తున్నప్పుడు తన ఉనికిలో తను నిలవటం అనేది సులభం అవుతుంది. అది నెమ్మదిగా అట్లా ప్రాక్టీస్ చేస్తూ పోవచ్చు. తర్వాత మామూలుగా బుద్ధి వివేకంతో పనిచేస్తూ ఉండాలి, మనసు బుద్ధి చెప్పినట్టుగా చేస్తూ ఉండాలి. అయితే చాలాసార్లు ఏమవుతుందంటే బుద్ధి ఒకటేదో చెప్తుంది, మనసు అది వినదు. అది వినకుండా తనంతటి తాను ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది, అలవాటు ప్రకారం చేస్తున్నాను అంటుంది. అలవాటు అంటే ఏంటి? అలవాటు. అల అంటే సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి కదా, అది అన్నమాట. దాని వాటంగా అంటే అక్కడ ప్రవృత్తి తప్ప ఇంకోటి లేదు. అలవాటు అంటే అది ప్రవృత్తే, అదే విషయవాసన, అదే ప్రవృత్తి. అది విషయవాసన కాస్త దృఢం అయితే అది ప్రవృత్తి అవుతుంది. సో అట్లా తన ప్రవృత్తి పరంగా అట్లా చేస్తూ పోవటం అనేది అలవాటు. దాని ప్రకారం అది చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మనసు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడో ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి ఊహిస్తూ ఉండటము, ఎప్పుడో అయిపోయిన భూతకాలం గురించి దాని గురించి ఆలోచిస్తూ ఉండటము, అది కాకుండా బుద్ధి ఏదైతే చెప్తుందో వివేకవంతమైన బుద్ధికి కూడా ప్రవృత్తి ప్రభావం కొంత ఉంటుంది. కానీ మనసుకి ఎంత అయితే ఉంటుందో దానికంటే తక్కువ. అట్లా ఆ రకంగా దాన్ని చూసుకొని దాంతో కమాండ్ చేయబడి దాని బుద్ధి చెప్పినట్టుగా అది వింటే మామూలుగా మనకి ఈ టెక్నికల్ గా తెలియకపోయినా కానీ వీటి గురించి బయట మామూలు వాడుకలో కూడా అనుకుంటుంటాం, వాడు చాలా బుద్ధి గలవాడు, మంచివాడు, అది ఇది అని. అట్లా అన్నమాట. ఆ రకంగా ఒక వివేకంతో ఏదైతే బుద్ధి పనిచేసినప్పుడు దాంతో ఆ బుద్ధి చెప్పినట్టుగా మనసు వింటే అప్పుడు కూడా విషయ వాసనలు తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా ప్రవృత్తి కూడా తగ్గుతూ ఉంటుంది. ఇంకా ఇంకొక పద్ధతి ఏంటంటే మామూలుగా ఏదో జరుగుతుంది అని ఒక్కోసారి మనకి అటాచ్మెంట్ డిటాచ్మెంట్ గురించి గత వారం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరి మీదనన్నా చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉందనుకోండి, మనకి
వాళ్ళకి ఏదో ఒంట్లో బాగాలేకనో ఏదో హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే ఏదైనా సర్జరీ అవుతుందో ఇంకోటి అవుతుందో, అప్పుడు చాలా యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే ఇంకొక ఏదో ఒక జీవితంలో ఒక ముఖ్యమైనది ఏదో అక్కడ జరగబోతోంది, దానివల్ల తనకి ఫ్యూచర్ ఏమవుతుంది అన్నది ఒక ఆందోళన, యాంగ్జైటీ ఉంటుంది. అట్లా దాని గురించి ఆ ఆందోళన పడటం అనేది అటువంటివి మనం గుర్తించగలగాలి. అవి మామూలుగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి లీనమైపోయి మనం చేసేస్తూ ఉంటాం, ఏమవుతుందో అన్నట్టుగా. లేకపోతే ఏదో ఒక సింపుల్ గా ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉందనుకోండి, లేకపోతే ఎక్కడో ఉద్యోగానికి అప్లై చేశాడు, వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అవుతుంది, ఈ ఉద్యోగం వస్తే చాలా బాగుంటుంది అన్న భావంలో ఉంటాడు, చాలా మంచి కంపెనీ, మంచి శాలరీ, మంచి ఉద్యోగం అని. అది ఏమవుతుందో అని కొంచెం ఆందోళన పడుతూ చేస్తూ ఉంటాడు. అదే అక్కడ ఆందోళన లేకుండా అవతల వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలా తనకి తెలిసిన విషయాలే చక్కగా చెప్పగలుగుతాడు. కానీ ఎప్పుడైతే ఆందోళన పడతాడో అది సరిగా చేయలేడు. అది అందుకని అట్లాగే ఇప్పుడు ఒక సర్జరీ అవుతోంది అనుకోండి, ఒక సర్జన్ డాక్టర్ తన వాళ్ళకి సంబంధించినవి తను సర్జరీ చేయడు, వేరే డాక్టర్ తోటి చేయిస్తాడు, వేరే వాళ్ళందరికీ తను చేస్తాడు. ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ అటాచ్మెంట్ తోటి ఇట్లా ఆందోళన పడతాడు అనమాట. ఈ ఆందోళన పడటం వల్ల తన పని తను సరిగ్గా చేయలేడు, ఆ సర్జరీ తను సరిగ్గా చేయలేడు, అందుకని తను చేయడు. తన వాళ్ళకి మాత్రం తను చేయడు, వేరే వాళ్ళందరికీ, దేశం మీద అందరికీ చేస్తాడు. అది యాంగ్జైటీ. అటువంటివి జరిగినప్పుడు దాన్ని గుర్తించటం, దాన్ని గుర్తించి అటువంటివి తీసేయటం, దాని యందు వైరాగ్యం రావాలి. దాన్ని తీసేస్తే అప్పుడు తీసేసి చేయగలిగితే ఇప్పుడు తన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఇప్పుడు ఆ పని చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ అయినా ఫెయిల్యూర్ అయినా తను ఒక రకంగా ఉండగలిగితే, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో సరిగ్గా సమాధానాలు చెప్పి ఆ ఉద్యోగం సంపాదించినా సంపాదించకపోయినా ఒకే విధంగా ఉండగలిగితే, ఇది పోతే ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి వస్తుంది అని ఆ నిజమైన దృష్టితోటి ఎవరైతే ఉంటారో ఈ ఆందోళన చెందకుండా అట్లా వాళ్ళకి అట్లా చేయగలిగితే అప్పుడు ఆధ్యాత్మికంగా పురోగతి అనేది వస్తుంది. ఈ యాంగ్జైటీ మీద, వరీ మీద, ఇట్లాంటి ఈ భావాల మీద విరక్తి రావాలన్నమాట. అట్లా వస్తే ఇప్పుడు ఈ వాసనల్ని ఎట్లా పోల్చారంటే అది ఒక బీజం లాగా. బీజం అంటే తెలిసే ఉంటుంది, విత్తనాలని బీజం అంటారు. ఒక విత్తనం లాగా ఉంటుంది. అది దాన్ని అట్లా వదిలేస్తే దాన్ని పట్టుకొని అట్లాగే ఆలోచించి ఊహించి అనుకొని అది ఒక పెద్ద వృక్షం లాగా తయారైపోతుంది. మామూలుగా మనం బయట కూడా అనుమానం పెనుభూతం అని అంటూ ఉంటారు. ఏదో ఒక చిన్న దాని మీద ఏదో అనుమానం వస్తుంది, ఆ అనుమానాన్ని పట్టుకొని ఇంకా ఊహిస్తూ ఉంటారు. ఊహించి అసలు అక్కడ ఏ మాత్రం లేని దాన్ని ఎంతో పెద్ద మహాభూతం లాగా దాన్ని తయారు చేసుకుంటారు. తర్వాత నిజం తెలుసుకుంటే అక్కడ ఏమీ ఉండదు, అసలు నథింగ్, ఏమీ లేని దాన్ని ఎంతో పెద్ద చేసుకుంటారు అన్నమాట. అది ఒక మహావృక్షం లాగా అయిపోతుంది. ఏదైతే ఆ బీజం అనేది ఆ విత్తనంలో ఉందో, వాసన అనేది, అది భూమిలో పాతిపెట్టి కాస్త నీళ్లు పోస్తే నెమ్మదిగా అది పెరిగి అట్లా మహావృక్షం అయిపోతుంది. అట్లాగా ఈ ఆలోచనలు అట్లా ఉంటాయన్నమాట. అది మనం గుర్తించాలి. ఇవన్నీ మన అబ్జర్వేషన్ లో మనం గుర్తించి దాన్ని బట్టి మనం చేసుకుంటూ పోవాలి. చేస్తే అప్పుడు మనం ఈ విషయ వాసనలని తగ్గించుకోగలుగుతాము. ఇంకా అమృత బిందు ఉపనిషత్తులో కొన్ని మంచి మంత్రాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహు అని. అంటే బంధానికైనా మోక్షానికైనా మనసే కారణం అన్నది చక్కగా చాలా నెంబర్ ఆఫ్ శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ కూడా ఈ విషయం మీద చెప్తూ ఉంటాయి. అట్లా మనస్సు అనేది చాలా ముఖ్యమైనది.
ఆ మనసుని నిగ్రహించటం. శమము అంటే దాన్ని నిగ్రహించటం, అంతరింద్రియ నిగ్రహం. దాన్ని నిగ్రహించగలగటం అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని ఎట్లా నిగ్రహించాలి అన్నదే మనం ఆలోచించుకొని చేయాలి. అది మన చేతిలో పని. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కూడా బయట ఏదో చేసేవి కాదు, అంతా తన మనసులో తన లోపల తను చేసేవే. ఈ సాధన మొత్తం కూడా ఎట్లా ఉంటుందంటే తన అంతరంగంలో తన మనసులో అభౌతికంగా చేసేవే ఉంటాయి, కానీ బయట ఏదో చేసేది ఏమీ ఉండదు. బయట ఎవరికి ఏం తెలియదు వీడు ఏం చేస్తున్నాడో, లోపల ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో. ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఉంటారు. బయట ఒక జ్ఞాని ఒక సామాన్యుడు పక్కపక్కన వెళ్తూ ఉంటే ఇద్దరు ఒకలానే ఉంటారు, ఏం తేడా ఉండదు. కానీ ఆయన ఆలోచించే విధానం వేరు. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ విశ్వం అంతా కూడా ఒక కాకిరేటతో సమానం అన్న లెవెల్లో జ్ఞాని ఉంటాడు. వీడేమో ఏదో ఒక చిన్న విషయం పట్టుకొని దాన్నే పీకుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అదే చాలా గొప్ప ఇది అన్నట్టుగా అట్లా చేస్తూ ఉంటాడు. అట్లా ఈ మనసుని మనం గుర్తించి నిగ్రహించటం అనేది చాలా ముఖ్యం. ఇది శమము అంటారు, అంతరింద్రియ నిగ్రహము. ఆ తర్వాత దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. అంటే ఏవైతే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, 5 కర్మేంద్రియాలు ఉన్నాయో, శ్రోత్రత్వక్ చక్షుర్ జిహ్వా ఘ్రాణేంద్రియములని అక్కడ కింద మనం చూపించుకున్నాము. ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ఇవన్నీ కర్మేంద్రియాలంటే వాక్పాణి పాద పాయు ఉపస్థేంద్రియములని ఇంతకుముందు చాలా విశదంగా చెప్పుకున్నాం వాటి గురించి. ఆ ఇంద్రియాలన్నీ ఇదంతా కూడా బాహ్యమైన ఇంద్రియాలు, దాన్ని దమము అని అంటారు. అయితే ఇదంతా కూడా మనసు యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. ఇదంతా కూడా ఎప్పుడు మనసులోకి వెళ్ళి మనసు ఎట్లా చెప్తే అట్లా ఈ బయట ఇంద్రియాలు ప్రవర్తించటం అనేది జరుగుతుంది. జ్ఞానేంద్రియాలైనా కానీ ఏదైనా బయట ఒక దృశ్యాన్ని చూస్తున్నా, ఒక పాట వింటున్నా, అట్లా ఏది చేస్తున్నా కానీ తన ప్రవృత్తిని బట్టే అది బాగుంది బాగాలేదు అనుకుంటూ వింటూ ఉంటుంది తప్ప, ఇప్పుడు ఏదైతే ఒకటి బాగుంది, ఒక పాట బాగుంది అని ఒకడు అనుకొని వింటూ ఉంటాడు, అదే పాట ఇంకా ఎంతో మందికి నచ్చకపోవచ్చు, అది బాగాలేదు అనుకుంటారు. మరి ఎక్కడుంది? తనలోనే ఉంది. అంటే తన ప్రవృత్తిలోనే, తన వాసనలోనే ఉంది, కానీ అక్కడ ఆ పాటలో ఏం లేదు. పాటలో ఒకవేళ బాగుండటం అనేది ఉంటే అందరికీ బాగుండాలి ఆ పాట, కానీ అందరికీ ఆ పాట బాగుండదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అట్లా ఇవన్నీ కూడా తన ప్రవృత్తిని బట్టే వస్తాయి. ఎట్లా వస్తాయి? మనసు నుంచే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనసు నుంచే మెదడు ద్వారా, ఈ నర్వస్ సిస్టమ్, నాడీ మండలం ద్వారా ఈ ఇంద్రియాలకి, సెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటికి వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఈ బాహ్యేంద్రియ నిగ్రహం కావాలన్నా కానీ తన అంతరింద్రియాన్నే నిగ్రహించాలి. తన మనసును నిగ్రహించటం అనేదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఇట్లా దాన్ని గుర్తించి దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అనేది, ఇప్పుడు ఇవన్నీ ఏవైతే మనం వింటున్నామో, సాధన చతుష్టయ సంపద అని, దానికి ముందు కూడా కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాము. ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన అని ఇంకా కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాము. స్వచ్ఛంగా ఉండాలి, లోపలేది ఉందో బయటికి అదే ప్రసరిస్తూ ఉండాలి, అట్లాగే ప్రవర్తిస్తూ ఉండాలి. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేయటం అట్లా ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. ఇట్లా సింపుల్ లివింగ్ అనేది ఉండాలి. ఇట్లా కొన్ని విషయాలు మనం వరుసగా కొన్ని లక్షణాలు చెప్పుకున్నాము. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ సాధన చేయాల్సిన విషయాలు. మనం ఏదో ఒక పురాణ కథ వినటానికో లేకపోతే ఓ సినిమా చూడటానికో వెళ్ళి అట్లా ఊరికే కాసేపు చూసేసి వినేసి వెళ్ళిపోయినట్టుగా కాదు. అట్లా చేసినందువల్ల ఏం ఉపయోగం లేదు. ఏదో కొద్దిగా ఏదో ఉందని తెలుస్తుంది అంతే తప్ప దానివల్ల మనకి ఉపయోగపడేది ఏమీ ఉండదు. ఎప్పుడైతే మనం సిస్టమేటిక్ గా దాన్ని స్టడీ చేయటం అనేది మొదలు పెడతామో, ఏదైతే నిత్యానిత్య వస్తు వివేకం అని మనం చెప్పుకున్న దాంట్లో దాన్ని విచారణ చేసుకొని, ఇట్లా ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క వస్తువుని, ఒక్కొక్క అభౌతికమైన ఒక్కొక్క విషయాన్ని పట్టుకొని విచారణ చేసుకొని ఏది నిత్యం ఏది అనిత్యం అనేది గ్రహించటం, దాన్ని బట్టి
అనిత్యమైన వాటి యందు వైరాగ్యాన్ని పొందటం అనేది, ఆ తర్వాత దానికి అవసరమైన ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో, డిసిప్లిన్స్, అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, ఇంకా ఉన్నాయి కొన్ని. ఈ 6 డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిసిప్లిన్స్ ని పాటించటం, దాన్ని సిస్టమేటిక్ గా మనం అధ్యయనం చేయటం. ఇప్పుడు మనసు గురించి చెప్పుకున్నాం, మనసు గురించి మనం అధ్యయనం చేయాలి, ఎవరికి వాళ్ళు చేసుకొని దాన్ని నోట్ చేసుకొని దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అన్నది చూసుకోవాలి. అట్లా చేయగలిగితేనే అప్పుడు సాధన అనేది జరుగుతుంది. అట్లా కాకుండా ఊరికేదో కొద్దిగా వినేసి వారానికి ఒక రోజు 1 గంట సేపు అట్లా విని వెళ్ళిపోయినంత మాత్రాన ఏమీ ఉపయోగం కాదు. దాన్ని మనం ప్రాక్టీస్ చేయటం, దాన్ని మన సాధనలో, మన ప్రవర్తనలో దాన్ని అది ప్రతిఫలించాలి. దాన్ని బట్టి మనం చేయవలసిన అభ్యాసం, ప్రాక్టీస్ అంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తేనే అది అవుతుంది. కానీ అట్లా కాకుండా ఊరికే వాటంతట అవి ఏమీ తగ్గిపోవు. ఫస్ట్ అవి గుర్తించగలగాలి. ఆ తర్వాత మనకి శాస్త్ర ప్రకారంగా మనకు చెప్పిన కొంత పూర్వం నుంచి మహర్షులు వీళ్ళందరూ వాళ్ళ అనుభవాలతోటి చెప్పిన కొన్ని పద్ధతులు, ఆ పద్ధతులను తీసుకొని దాని ప్రకారం మనం అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్కటి మనకి తెలుస్తూ వస్తూ ఉంటుంది. అవును కదా, ఇది ఇట్లా పలానా ప్రవచనంలో అది చెప్పారు, అది ప్రాక్టికల్ గా చూస్తే ఇది ఇట్లా ఉంది అన్నది మనం అట్లా కోరిలేట్ చేసుకోవాలి. దానికి దీనికి పోల్చి చూసుకోవటం అన్నమాట. పోల్చి చూసుకొని దాని ఇప్పుడు 1, 2, 3 అట్లా అది కరెక్ట్ గా వస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అనుకోండి, అప్పుడు ఇంకా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఆ ఉత్సాహం పెరుగుతూ ఉంటే ఇంకా ఇంకా మనం దాన్ని బాగా ఎక్కువగా చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే ఇంకా ఇంకా మనకి పురోగతి అనేది వస్తూ ఉంటుంది మన ఆధ్యాత్మ విద్యలో. అది క్రమంగా మోక్షానికి దారితీస్తుంది. అట్లా చేస్తూ పోవాలి. అయితే ఇప్పుడు పాతంజలి యోగ సూత్రాలని పతంజలి మహర్షి యోగ సూత్రాలని క్రోడీకరించి ఒక పుస్తకం రాశారు. దాంట్లో కూడా అనేకమైన ఇవి ఉన్నాయి. దాంట్లో అసలు ఈ యోగం అనేది మామూలుగా బయట వాడుకలో పూర్తిగా భ్రష్టు పట్టించింది ఏదన్నా ఉంది అంటే అది యోగా. ప్రపంచం మొత్తం ఇప్పుడు యోగా అంటే మన భారతదేశంలో పుట్టిన యోగా అనేది యోగం అనే దాన్ని యోగా చేసి ఆ యోగాని ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందించారు. కానీ అసలు ఆ యోగం అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఆ పతంజలి మహర్షి ఆ యోగ సూత్రాలలో చెప్పింది ఎక్కడా లేదు. వీళ్ళు బయట ప్రచారం చేస్తున్నదంతా మనం బాహ్యంగా ఏదో ఆసనాలు వేస్తే వస్తుంది, మొత్తం అదే అన్నట్టుగా చెప్తారు. అవి ఎక్కడో ఒక 10 సూత్రాలు 15 సూత్రాలు ఎక్కడో ఉండి ఉంటాయి. ఆ వాటికి కూడా తత్వపరంగా అర్థం చేసుకోవటానికి ఇంకొక తేజోబిందు ఉపనిషత్తు అని ఒకటి ఉంటుంది. ఆ ఉపనిషత్తులో వాటిని ఆధ్యాత్మికంగా ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది దాంట్లో రాసి ఉంటుంది స్పష్టంగా. అంతేగాని ఫిజికల్ గా మనం ఏదో ఆసనాలు వేయటము దాంతో ఏదో అవుతుంది అన్నది కాదు. దానికి కూడా ఒకటి పాత్రపానీయ న్యాయం అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పాలు కాగబెట్టుకోవాలనుకోండి, మనం పాలు కాగబెట్టుకొని తోడేసుకొని దాన్ని పెరుగవటము, చిలకటము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. వెన్న తీయటం, నెయ్యి, దాని నుంచి వెన్నయ్యి వస్తుంది ఇట్లా. అయితే దానికి ఏం చేస్తాము, పాల గిన్నె అని మనం మామూలుగా ఒక గిన్నెని ప్రత్యేకంగా పెట్టుకొని ఆ గిన్నెని చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే కొద్దిగా ఏదైనా ఆ గిన్నెలో మలినం ఉన్నప్పటికీ కూడా పాలు విరిగిపోతాయి, వేడి చేసినప్పుడు పాలు విరిగిపోతాయి. అందుకని ఆ గిన్నెని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవటం, తోమపెట్టుకోవటం అనేది చేస్తూ ఉంటాం. అయితే ఆ గిన్నెని అంత శుభ్రంగా ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము అంటే పాల కోసం. అంతేగాని గిన్నె దానంతటది ఏదో శుభ్రంగా ఉండాలని మనం చేయటం లేదు. కేవలం పాలు మనం దాన్ని పాడవకుండా చూసుకోవటం కోసం గిన్నెని శుభ్రంగా పెట్టుకుంటున్నాం, శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నాం. అట్లాగే ఈ దేహం అనేది మన మోక్ష సిద్ధికి ఉపయోగపడేది. ఈ మోక్ష సిద్ధికి ఉపయోగపడే ఈ దేహాన్ని అది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దేహాన్ని మనం హెల్దీగా మెయింటైన్ చేయటం అనేది, చాలా ఆరోగ్యకరంగా దీన్ని పోషించటం అనేది మన బాధ్యత.
ఆ రకంగా దేహాన్ని మనం పోషిస్తూ ఉండాలి. అందుకోసం కొన్ని యోగాసనాలు లాంటివి చెప్పటం జరిగింది. అవి ఏంటంటే అట్లా అది చేస్తూ ఉంటే ఈ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని పోస్చర్స్ లో కొన్ని అవయవాలకి కావాల్సిన ఎక్సర్సైజ్ వచ్చి అది ఆరోగ్యంగా దేహం మెయింటైన్ అవుతుంది. అంతేగాని అసలు మొత్తం ఆ యోగాసనాలే యోగం అంటేనే యోగాసనాలు అన్నది కానే కాదు. ఎందుకంటే ఈ పతంజలి మహర్షి రాసిన యోగ సూత్రాలని ఒకసారి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదటి సూత్రం అథ యోగానుశాసనం అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక సాధన చతుష్టయ సంపద అనే చెప్పుకుంటున్నామో ఈ సాధన చతుష్టయ సంపదని తెలుసుకొని కొంత ఆచరించిన తర్వాత అప్పుడు యోగం విధింపబడింది. అంటే ఆ యోగ శాస్త్రాన్ని చదవటానికి క్వాలిఫికేషన్ ఇదనమాట. ఇంతకుముందు ఇది మొదలుపెట్టినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, ఇది ఒక క్వాలిఫికేషన్ అని. ఏ శాస్త్రమైనా, ఆధ్యాత్మికమైన ఏ శాస్త్రం చదవాలన్నా కానీ ఇది ఒక క్వాలిఫికేషన్. ముందు ఇది చేయాలి. కానీ మనం వేరే రకంగా మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ చెప్పుకొని అప్పుడు సాధన చతుష్టయ సంపద అనే చెప్పుకుంటున్నాము. అట్లా అయితే సులభంగా అర్థం అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మొట్టమొదటి చేయాల్సింది ఈ సాధన చతుష్టయ సంపద. ఇవి చేసి తర్వాత దానికి అర్హత కలుగుతుంది అనమాట. అది మొట్టమొదటి సూత్రం. రెండో సూత్రంలో అసలు యోగం అంటే ఏంటో డిఫైన్ చేసేస్తారు. యోగ చిత్తవృత్తి నిరోధ అని దాని డెఫినిషన్. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించటం. చిత్తవృత్తులు అంటే ఇప్పుడు ఈ మనసు చేసే ఈ పోకడలు, ఈ విషయ వాసనలు, ప్రవృత్తితోటి ఈ మనసు, బుద్ధి ఇవన్నీ ఏమేమైతే చేస్తున్నాయో వాటిని నిరోధించటం అనేది యోగం. అంటే అక్కడ ఫిజికల్ గా ఆసనాలు అంటూ ఏం లేవు, అసలు ఆ ప్రసక్తే లేదు. ఫస్ట్ డెఫినేషన్ లోనే ఆ ప్రసక్తి లేదు. దాని డెఫినేషనే యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించటం. అంటే మన మనసులో ఏవైతే వృత్తులు అంటారు వీటిని, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తూ ఒకదాని నుంచి ఒకటి కోతి కొమ్మసిలాగా ఆటలాడుకుంటూ దాన్ని ఆలోచిస్తూ ఉంటాము. ఇదంతా మనోవృత్తులు అన్నమాట. అట్లాగే మనసు, బుద్ధి, చిత్తం దాన్ని చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. విషయవాసనలను కానీ ప్రవృత్తిని కానీ తన సచ్చిదానంద స్మృతి యొక్క కిరణాన్ని కానీ మన ప్రవృత్తి ఎంత ఉంటే అంత దాన్ని బట్టి అట్లా ఈ వృత్తులని నిరోధించటం అనేదే యోగం. అసలు యోగం అనే దానికే సంస్కృతంలో ధాతుపరంగా దాన్ని చెప్తే యుజిర్ యోగే అంటారు. అంటే యోగం అంటే ఒక కలయిక. ఏమిటా కలయిక? ఈ జీవుడు పరమాత్మతోటి లీనమైపోవటం అనేది ఆ కలయిక. అది యోగం. యోగం అంటే సంస్కృతంలో దానికి ధాతుపాఠం ప్రకారంగా చెప్పిన అర్థం అది. దానికి చేయాల్సింది ఏంటంటే ఈ చిత్తవృత్తులని నిరోధించటం. ముందు అవి ఏంటో వాటిని గ్రహించాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనసు ఎట్లా పోతుందో దాన్ని ఎట్లా మనం ఆలోచిస్తూ ఉంటాము, ఏవేవి ఊహిస్తూ ఉంటాము, అవన్నీ మనం గ్రహించటం. దాని అంటే వీటిని, ఈ మనసును, బుద్ధిని ఎట్లా అయితే చైతన్యవంతం చేస్తుందో ఇది, దాన్ని గ్రహించటం. అది గ్రహించి దాన్ని నిరోధించటం అనేది యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులని నిరోధించటం అనేది యోగం. ఇది దాని డెఫినేషన్. పతంజలి మహర్షి దానికి ఇచ్చిన డెఫినేషన్. అది ఎవరికి తెలియదు. అది తెలియకుండా ఎంతసేపటికి ఫిజికల్ గా ఏదో ఆసనాలు వేస్తూ ఉంటే యోగం అయిపోతుంది అని అనుకుంటారు. అది చాలా తప్పు. అసలు చాలా అజ్ఞానంలో ఉన్నారని అర్థం. అది ఇప్పుడు మన దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పాకిపోయింది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో అదేదో యోగా డే అని ఒకటి పెట్టారు. పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో మొత్తం కొన్ని వేల మందో లక్షల మందో వచ్చేసి అక్కడ ఆ మ్యాట్ వేసుకొని దాని మీద ఆసనాలు వేయటం, ఇవే జరుగుతుంది తప్ప అసలైన యోగం ఏదైతే ఉందో, ఏదైతే దేని వలనైతే మనకి మోక్షం కలుగుతుందో అది కూడా తర్వాత సూత్రంలో వస్తుంది. ఈ యోగం అంటే ఏంటో డిఫైన్ చేసిన తర్వాత మూడో సూత్రం ఏంటంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అంటే ఇది ఇట్లా చేసిన తర్వాత ఆ ద్రష్ట ఎవరైతే ఇది చేస్తున్నారో, ఇందాక మనం మనస్సుని
అది ఏం ఆలోచిస్తుంది, ఏం ఊహిస్తోంది అబ్జర్వ్ చేయాలని చెప్పి చెప్పుకున్నాం. ఆ అబ్జర్వ్ చేయటం అనేది ద్రష్ట స్వరూపం అన్నమాట. అంటే బయట ఒక దృశ్యం ఉంది, ఆ దృశ్యాన్ని చూసేవాడు ద్రష్ట. దృశ్యమేమో బయటిది. ఇది ఇప్పుడు అక్కడ ఒక ఆ పూల గుత్తి ఉంది, దాన్ని చూసేవాడు దానికి ద్రష్ట. దాన్ని ద్రష్ట అని అంటారు. అంటే వీడిప్పుడు అది చూస్తున్నాడు కాబట్టి ఆ ద్రష్ట. మీరు చూస్తే మీరు ద్రష్ట స్వరూపంలోకి వెళ్తారు. ఆ చూసేవాడు అంటే అట్లా మనసుని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాడు ద్రష్ట అవుతాడు. అప్పుడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆ ద్రష్ట అనబడేవాడు తన నిజ స్వరూపంలో నిలిచిపోతాడు. యోగం అంటేనేమో చిత్తవృత్తులను నిరోధించటము. అది చేసినప్పుడు ఆ ద్రష్ట ఎవరైతే ఆ సాక్షి రూపంలో ఉంటాడో అతను తన నిజస్వరూపంలో నిలిచిపోతాడు. స్వరూపే అవస్థానం, నిజస్వరూపంలో నిలిచిపోతాడు అన్నమాట. అంటే ఇప్పుడు దేనికోసం చేస్తున్నట్టు ఇది? తన నిజస్వరూపాన్ని తెలుసుకొని దాంట్లో నిలవటానికి, తన విషయవాసనని ప్రవృత్తిని తొలగించుకోవటానికే మనం ఈ యోగం అనేది చేస్తున్నాం తప్ప, యోగం అంటేనే అసలు పరమాత్మ యందు తోటి కలయిక, దాంట్లో లీనమైపోవటం అనేది దానికోసం ఇది చేస్తున్నాము. ఇప్పుడు 3వ సూత్రంలో దానికి ఫలం ఏంటో, ఇది చేసిన దానికి ఫలం ఏంటో 3వ సూత్రంలో చెప్తున్నారు. అక్కడ దాని యందు ద్రష్టు స్వరూపే అవస్థానం, తన నిజ స్వరూపమైన సచ్చిదానంద స్మృతి ఏదైతే మనం ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నామో, కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్ లో చెప్పుకుంటున్నామో, దాంట్లో స్థిరమైపోవటం. ఆ తర్వాత 4వ సూత్రంలో ఏం చెప్తారంటే దానికి వ్యతిరేకం, వస్తు సారూప్యం ఇతరత్ర. అంటే అది గనక జరగకపోతే ఇతరత్ర అంటే ఇది గనక ఈ దాంట్లో నిలిచిపోవటం అనేది జరగకపోతే వృత్తి సారూప్యం ఇతరత్ర, వస్తు కాదు, వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే ఆ చిత్తవృత్తులలో ఉన్నాడు అని అర్థం అని చెప్తున్నారు. అంటే ఏదైతే చిత్తవృత్తులను నిరోధిస్తే తన నిజ స్వరూపంలోకి వెళ్ళిపోతాడో, అది గనక జరిగితే నిజస్వరూపంలో నిలిస్తే వీడు సరిగ్గా చేసినట్టు. నిజస్వరూపంలో నిలవకపోతే వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే ఆ చిత్తవృత్తులలోనే ఉన్నాడు అని అర్థం. ఆ రకంగా మొట్టమొదటి 4 సూత్రాల్లోనే క్వాలిఫికేషన్ ఏంటో చెప్పారు. అసలు ఆ యోగం అంటే ఏంటో డిఫైన్ చేసేశారు. ఆ యోగము గనక అది సఫలమైతే దాని ఫలితం ఏంటో అది కూడా చెప్పేశారు. ఒకవేళ అది సఫలం కాకపోతే, అంటే మనం సరిగ్గా చేయకపోతే అది సఫలం కాదు, కాకపోతే దాని పర్యవసానం ఏంటో అది కూడా చెప్పేశారు. మొట్టమొదటి 4 సూత్రాలు, మొత్తం 202 ఎన్నో ఉన్నాయి సూత్రాలు, దాంట్లో మొట్టమొదటి 4 సూత్రాల్లోనే మొత్తం అంతా చెప్పేశారు. ఆ తర్వాత ఇంకా దాన్ని వివరించుకుంటూ పోవటం అదంతా ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో కొన్ని సూత్రాలు వచ్చే వారం చెప్పుకుందాము. ఎందుకంటే మనం ఈ మనస్సుని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది, ఈ డిసిప్లిన్ ఎట్లా పెంపొందించుకోవాలి అనే దానికి కొన్ని ముఖ్యమైన విషయాలు దాంట్లో వస్తాయి. దాంట్లో ఒక 3-4 సూత్రాలు చెప్పుకుంటే మనకి ఇంకా ఎట్లా సాధన చేయాలి అనేది ఇంకా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దాని గురించి చెప్పుకుందాము. ఓం తత్స. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్సత్.